నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీకాళహస్తిలో అంగరంగ వైభవంగా గిరి ప్రదక్షిణ పాల్గొన్న ఎమ్మెల్యే పిఎఫ్ మధుసూదన్ రెడ్డి, ఇతర ప్రముఖులు. చిత్తూరులో కొనసాగుతున్న మీ ఇంటికి మీ బొజ్జల కార్యక్రమం. టీడీపీకి ఓటు వేయాలని ప్రజలను కోరిన బొజ్జల రిషితారెడ్డి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా వేడుకగా జరిగిన నటరాజ స్వామి కళ్యాణోత్సవం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ప్రారంభమైన రంజాన్ మాసం. శ్రీకాళహస్తిలో ఉపవాస దీక్షలలో ముస్లిం సోదరులు. తిరుపతి మహతి ఆడిటోరియంలో టీటీడీ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ. 9,000 మంది ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో తన జన్మ ధన్యమైందన్న టీటీడీ చైర్మన్ భూమన. దక్షిణ కైలాసనాథుడు దేవరతో కలిసి గిరి ప్రదర్శనకు అంగరంగ వైభవంగా బయలుదేరి వెళ్లారు. స్వామి అమ్మవార్ల వెంట వేలాది మంది భక్తులు శివనామ స్మరణలు చేసుకుంటూ గిరి ప్రదక్షిణకు నడిచి వెళ్లారు. ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డితో సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు గిరి ప్రదక్షిణ ఉత్సవం అంగరంగ వైభవంగా చేపట్టారు. ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశిష్ట దివ్య అలంకారాలు చేశారు. గిరి ప్రదక్షిణకి వెళ్తున్న స్వామివారికి డోలు కత్తితో విశేష అలంకారాలు చేశారు. నవ వధువైన శ్రీ జ్ఞాన ప్రసూనంబదేవికి మల్లెపూల జడతో విశేష అలంకారం చేశారు. కనుమ పండుగ రోజు గిరి ప్రదక్షిణకు వెళ్లి స్వామి అమ్మవార్లు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొనే వివాహానికి విచ్చేయాలని దేవతా ముని మహర్షులను ఆహ్వానించారు. వివాహ మహోత్సవానికి విచ్చేసిన దేవతా ముని మహర్షులను వారి ఆశ్రమంలో వదిలిపెట్టి వారి ఆతిథ్యం స్వీకరించేందుకు స్వామి అమ్మవార్లు స్వయంగా గిరి ప్రదక్షిణకు కళ్యాణం అనంతరం వెళ్ళినట్లు పురాణ కథనం. ఈ మేరకు గిరి ప్రదక్షిణ ఉత్సవం చేపట్టారు. ఆలయం నుంచి స్వామి అమ్మవార్లు ఉత్సవమూర్తులను రుద్రాక్ష అంబారిలో ఉంచి కాలినడకన గిరి ప్రదక్షిణ ఉత్సవానికి బోయిలు మేసుకు వెళ్తుంటే స్వామి అమ్మవారి వెంట వేల మంది భక్తులు శివనామ స్మరణలు చేస్తూ గిరి ప్రదక్షిణ ఉత్సవానికి బయలుదేరారు. స్థానిక కృష్ణారెడ్డి మండపం, బేరివారి మండపం, వెలమ మండపం, తెలుగుగంగ కాలనీలో మండపాల్లో స్వామివారిని ఉంచి విశేష పూజలు జరిపారు. స్వామి అమ్మవార్లకు అపూర్వ స్వాగతం పలుకుతూ దారి పొడవున భక్తులు తమ తమ ప్రాంతాలలో రంగవల్లులను తీర్చిదిద్ది మామిడి, అరటి తోరణాలతో సింగారించి అపూర్వ స్వాగతం పలుకుతూ కర్పూర నీరాజనాలు పలికి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. స్వామి అమ్మవార్లు గిరి ప్రదక్షిణ మార్గంలోని విడిది మండపాల్లో కొలువు తీరి భక్తులకు దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తూ భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఆయా గ్రామాలు, ప్రాంతాల ప్రజలు దేవదేవుడి తమ చెంతకు రావడంతో ఆనందంతో పులకిస్తూ భక్తి ప్రపత్తులతో కర్పూరం నీరాజనాలు పడుతూ హరహర మహాదేవ అంటూ ప్రణమిల్లి తన్మయం చెందుతున్నారు. ఈ విశేష ఉత్సవానికి ఉభయదారులైన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులు, దేవస్థానం చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, ఆలయ ఈవో నాగేశ్వరరావు తదితర అధికారులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
మండలం చిట్టత్తూరు గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో మీ ఇంటికి మీ బొజ్జల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల సుధీరెడ్డి సతీమణి రిషితారెడ్డి ఇతర టీడీపీ నేతలు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం వ్యాప్తంగా మీ ఇంటికి మేము బొజ్జల కార్యక్రమంతో బొజ్జల కుటుంబ సభ్యులు ప్రజల్లోకి వెళ్తున్నారు. టీడీపీ మేనిఫెస్టోను ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వివరిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుధీరెడ్డికి మద్దతు తెలపాలని అభ్యర్థిస్తున్నారు. ఇందులో భాగంగా తొట్టంపేడు మండలం చిట్టత్తూరులో జరిగిన కార్యక్రమంలో భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. చిట్టత్తూరు గ్రామం హరిజనవాడ, అరుంధతివాడ, లక్ష్మీపురం, శాంతిపురం, కొత్త కండ్రిగ, గణపతి, ఎస్టీ కాలనీలలో బొజ్జల రిషితారెడ్డి ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. ఇంటింట స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అరాచక పాలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గంలో అభివృద్ధి జరగాలంటే మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని, ఎమ్మెల్యేగా సుధీర్ రెడ్డి గెలుపొందాలని సూచించారు. టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా నటరాజు కళ్యాణోత్సవం నేత్రప్రభంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణోత్సవాన్ని తిలకించి భక్తులు ఆధ్యాత్మిక ఆనందంలో పరవశించారు. అనంతరం వాహన సేవ వైభవంగా జరిగింది. శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం అనంతరం శ్రీ శివకామ సుందరి సమేత నటరాజస్వామి పరిణయోత్సవంని నిర్వహించడం అనాదిగా సాంప్రదాయంగా వస్తుంది. నటరాజ స్వరూపులైన లయకారుణ్ణి పరిణయోత్సవం శాస్త్రయుక్తంగా చేపట్టారు. శ్రీకాళహస్తి ఆలయ ఆవరణలోని 16 కాళ్ల మండపంలో శివకామ సుందరి సమేత నటరాజస్వామి ఉత్సవమూర్తులను ఉంచి ఆలయ అర్చకులు, వేద పండితులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి హోమ పూజలు నిర్వహించారు. అభిషేకాల అనంతరం విశిష్ట అలంకారాలు చేసి స్వామి అమ్మవార్ల కళ్యాణం కమనీయంగా, రమణీయంగా నిర్వహించి మంగళధారణ చేపట్టారు. అనంతరం ధూపదీప నివేదనలు సమర్పించి ఉత్సవమూర్తులకు పురవీధుల్లో ఊరేగించారు.
శ్రీకాళహస్తి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరువడుమల్లం శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం తరపున శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి పట్టు వస్త్రాలు అందజేశారు. ఈ మేరకు అక్కడి దేవస్థానం చైర్మన్ అయిన చిల్లకూరు సాయి కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలను శ్రీకాళహస్తీశ్వర ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎస్పీ నాగేశ్వరరావుకి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇరు దేవస్థానాల వేద పండితులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని మసీదులను పవిత్ర రంజాన్ మాసానికి ముస్లిం సోదరులు విద్యుత్ దీపాలంకరణతో సిద్ధం చేశారు. సోమవారం సాయంత్రం దేశవ్యాప్తంగా నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం ప్రారంభమైనట్లు మత పెద్దలు ప్రకటించారు. దీంతో ఉదయం నుంచి ముస్లిం సోదరులు రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభించారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు పచ్చి గంగ కూడా ముట్టకుండా కఠోర ఉపవాసం దీక్షలు చేసి తదుపరి సూర్యాస్తమయం అనంతరం నమాజ్ చేసి ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష విరమిస్తారు. రంజాన్ మాసం మొత్తం ఇలా కఠిన దీక్షలతో నిత్యం 5 పూటల ప్రార్థనలు చేస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో గడుపుతారు. ఈ మేరకు శ్రీకాళహస్తిలో ముస్లిం సోదరులు రంజాన్ మాస దీక్షలను భక్తి శ్రద్ధలతో చేపట్టారు. ముస్లిం సోదరులకు పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభించారు. శ్రీకాళహస్తిలో మసీదులను సుందరంగా అలంకరించి పవిత్ర రంజాన్ మాసం ప్రార్థనలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. భారత్ ఫౌండేషన్ సహకారంతో శ్రీకాళహస్తీశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గిరి ప్రదక్షిణలో పాల్గొంటున్న భక్తులకు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అన్న ప్రసాదం, ఎండకు సంరక్షణగా టోపీలు, ఫ్రూట్ జ్యూస్ బాటిల్స్ వేలాది మంది భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జీవి అమర్నాథ్, పట్టణ ప్రధాన కార్యదర్శులు, ఇతర కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. టీటీడీలో పనిచేస్తున్న 9,000 మందికి పైగా ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇవ్వడంతో తన జీవితం ధన్యమైందని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తిరుపతి మహతి ఆడిటోరియంలో జరిగిన 3వ విడత ఇళ్ల పట్టాల పంపిణీ పండుగ కార్యక్రమంలో చైర్మన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టీటీడీలో పనిచేస్తున్న 9,000 మందికి పైగా ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు ఇంటి స్థలాలు ఇవ్వడంతో తన జీవితం ధన్యమైందని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. తిరుపతి మహతి ఆడిటోరియంలో జరిగిన 3వ విడత ఇళ్ల పట్టాల పంపిణీ పండుగ కార్యక్రమంలో చైర్మన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ ఈవో ఏవి ధర్మారెడ్డి కలిసి 4,000 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ఇంటి స్థలం, ప్రొసీడింగ్స్ అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ 16 ఏళ్ల క్రితం తాను టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆదేశాలతో టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రయత్నించామని చెప్పారు. తన పదవీ కాలం ముగిసిన తర్వాత వచ్చిన అడ్డంకుల కారణంగా ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపు నిలిచిపోయిందని, ఆ బాధ ఇప్పటికీ తన మెదడును తొలుస్తుందని చెప్పారు.
శ్రీ వెంకటేశ్వర స్వామివారి కరుణ, ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో రెండోసారి తనకు టీటీడీ చైర్మన్గా అవకాశం వచ్చిందని, ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకే స్వామివారు తన భుజం తట్టినట్టుగా భావిస్తున్నానని అన్నారు. సర్వీసులో ఉన్న ఉద్యోగులతో పాటు విశ్రాంత ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సంకల్పం చేసుకున్నానన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే అంగీకరించారని చెప్పారు. వడమాలపేట పాదిరేడు ఆరణ్యం వద్ద 2 విడతల్లో 432 ఎకరాల్లో 5,221 మంది ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయించామన్నారు. ప్రస్తుతం ఏర్పేట మండలం పల్లం వద్ద ఉద్యోగులకు, సర్వీస్ పెన్షనర్లకు, ఫ్యామిలీ పెన్షనర్లకు కలిపి 4,000 మంది ఇంటి స్థలాలు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఇంకా మిగిలిపోయిన ఉద్యోగులు, పెన్షనర్లకు అందరికీ తప్పకుండా ఇంటి స్థలాలు కేటాయిస్తామని తెలియజేశారు. అదేవిధంగా టీటీడీలోని కార్పొరేషన్, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, ఎఫ్ఎంఎస్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులందరికీ 5,000 నుంచి 20,000 వరకు వేతనాలు పెంచినట్లు తెలియజేశారు. టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి మాట్లాడుతూ వడమాలపేట, పల్లం ప్రాంతాల్లో టీటీడీ ఉద్యోగులకు, పెన్షనర్లకు కేటాయించిన ఇంటి స్థలాలకు సంబంధించి కొందరు వ్యక్తులు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు. వడమలపేట వద్ద 2 విడతల్లో కలిపి 432 ఎకరాల్లో 5,221 మంది ఉద్యోగులకు ఇంటి స్థలాలకు సంబంధించి లేఅవుట్, ఫ్లాట్ నంబర్లు వేసి డిప్ తీసి ప్రొసీడింగ్స్ అందించామన్నారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ భూమి కొనుగోలు, లేఅవుట్ అభివృద్ధి పనుల కోసం 150 కోట్లు వెచ్చించామని వెల్లడించారు. అదేవిధంగా ఏర్పేడు మండలం పల్లం గ్రామం వద్ద 400 ఎకరాలు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసేందుకు 90 కోట్ల రూపాయలు వెచ్చించామని, 320 ఎకరాలను ఇప్పటికే జిల్లా అధికారులు టీటీడీకి స్వాధీనం చేశారని చెప్పారు. స్వాధీనం చేసుకున్న స్థలంలో ఉద్యోగులకు ఇంటి స్థలాలు కేటాయిస్తూ ప్రస్తుతం ప్రొసీడింగ్స్ ఇస్తున్నామని, వెంటనే ప్లాట్ నెంబర్లు వేసి డిప్ తీసి ఉద్యోగులకు కేటాయిస్తామని వివరించారు. తెనాలికి చెందిన గీతాంజలి మృతిపై మంత్రి రోజా తిరుమలలో స్పందించారు. ప్రతి మహిళ బాధపడే విధంగా గీతాంజలి తన జీవితాన్ని చాలించడం చాలా బాధాకరమన్నారు. ఏపీ పర్యాటక శాఖ మంత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమెకు ఆలయం మర్యాదలతో అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయం వెలుపల తెనాలికి చెందిన గీతాంజలి మృతిపై మంత్రి రోజా స్పందించారు. ప్రతి మహిళ బాధపడే విధంగా గీతాంజలి తన జీవితాన్ని చాలించడం చాలా బాధాకరమన్నారు. తనకు వచ్చిన ఇంటి పట్టాను ఆనందంగా మీడియాకు చూపడమే గీతాంజలి చేసిన తప్ప అని ప్రశ్నించారు. విఐ, టీడీపీ, జనసేన సోషల్ మీడియా ఎంత ఘోరంగా, వల్గర్గా వేధింపులకు గురిచేసి చంపేశారని ఆరోపణలు చేశారు. మహిళలను గౌరవిస్తున్న ఈ పుణ్యదేశంలో ఇలాంటి ఘటన చాలా దురదృష్టకరమని అన్నారు. గీతాంజలి చావుకు కారణమైన వారికి కఠినమైన శిక్ష ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థించాలని తెలిపారు. ఇక టీడీపీ, జనసేన సోషల్ మీడియా బుద్ధి తెచ్చుకొని హద్దుల్లో ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. మహిళలను చులకనగా చూసే జనసేన, టీడీపీ పార్టీలను రాష్ట్రం నుండి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. వార్డు మెంబర్గా గెలవలేని లోకేష్కు జగన్తో పోటీపడే శక్తి లేదని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ను ఎదుర్కోలేక అందరూ ఏకమై గుంపుగా వస్తున్నారన్నారు. ఎంతమంది కూటమిగా ఏర్పడినా జగన్ను అడ్డుకునే శక్తి లేదన్నారు. సీఎం జగన్ దమ్మున్న నాయకుడని, రెండవసారి సీఎం అవడం ఖాయమన్నారు. తిరుమలలో తొలిసారి ఏర్పాటు చేసిన టూరిజం రెస్టారెంట్లను మంత్రి రోజా ప్రారంభించారు. నాణ్యతతో కూడిన ఆహారాన్ని భక్తులకు అందించడమే ధ్యేయంగా హోటళ్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకొని తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం అందించే విధంగా ఏపీ టూరిజం ఆధ్వర్యంలో 3 కొత్త రెస్టారెంట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. తిరుమలలో టీటీడీ అన్నప్రసాద కేంద్రం, ప్రైవేట్ హోటల్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హోటళ్లు ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. తిరుమలలో 3 ప్రాంతాల్లో పర్యాటక శాఖ మంత్రి రోజా టూరిజం హోటల్స్ను ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి రెస్టారెంట్లో అల్పాహారాన్ని స్వీకరించారు. స్టార్ హోటల్ స్థాయిలో రూపురేఖలు మార్చి తిరుమలలోని అన్నమయ్య భవన్, బాలాజీ, నారాయణగిరి టూరిజం హోటల్స్ను భక్తులకు అందుబాటులో తెచ్చామన్నారు. తక్కువ ధరకే నాణ్యమైన ఆహారాన్ని భక్తులకు అందిస్తామని తెలిపారు. బోర్డు నిర్ణయించిన ధరలకే విక్రయాలు చేయనున్నామని తెలిపారు. తక్కువ ధరకే హోటల్స్ను ఏపీ టూరిజంకు లీజుకిచ్చిన టీటీడీకి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సీడాప్, డిఆర్డీఏ ద్వారా అమలు చేస్తున్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ
గ్రామీణ కౌశల్య యోజన పూర్వ విద్యార్థుల సమ్మేళనం తిరుచానూరులోని పద్మావతి కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. వివిధ రంగాలలో ఉపాధి పొందిన పూర్వ విద్యార్థులు దాదాపు 800 మంది కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సీడాప్ డిఆర్డీఏ ద్వారా అమలు చేస్తున్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పూర్వ విద్యార్థుల సమ్మేళనం తిరుచానూరులోని పద్మావతి కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. ఉమ్మడి జిల్లాలైన చిత్తూరు, వైఎస్ఆర్ కడప, నెల్లూరు, అనంతపురం, కర్నూలు మరియు ప్రకాశం జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంత యువత 2022-23, 2023-24 సంవత్సరానికి గాను డిడియు జీకేవై శిక్షణ పొందిన వివిధ రంగాలలో ఉపాధి పొందిన పూర్వ విద్యార్థులు దాదాపు 800 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం చైర్మన్ సాది శ్యాంప్రసాద్ రెడ్డి, సీడాప్ సిఇఓ ఎంకేవి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరైన తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరపున సహాయక చర్యలు, సహాయ సహకారాలు అందజేస్తున్నామన్నారు. డిడియు జీకేవై సీడాప్ ద్వారా శిక్షణ తీసుకున్న దానిలో దేశంలో మన రాష్ట్రం 3వ స్థానంలో, ఉపాధి కల్పించిన వాటిలో 1వ స్థానంలో ఉన్నాము. ఇది సీడాప్, డిడియు జీకేవై వారి కృషి. ఇతర రాష్ట్రాల్లో నైపుణ్యత ప్రమాణాలు లేవని, శిక్షణ ఫలితాలు ఆశాజనకంగా లేని ముఖ్యమంత్రి నైపుణ్య శిక్షణను బలోపేతం చేసి సీడాప్ ద్వారా 76,000 మందికి శిక్షణ, 52,000 మందికి ఉపాధి కల్పించడం గొప్ప విషయమని అన్నారు. విదేశాల్లో ఉద్యోగాలు సాధించడానికి సహకరించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేశారు. తీర ప్రాంతాల్లో ఉన్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు, వివిధ సంస్థలు కోట్ల రూపాయల పెట్టుబడితో మనకు రాబోతున్నాయని, యువత ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. మీ జీవితాల్లో వెలుగులు నింపేలా ముఖ్యమంత్రి మార్గదర్శకత్వంలో కలిసి పనిచేయడానికి ముందుంటానన్నారు. తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి యువత ఉపాధిపై దృష్టి సారించిందని, యువత నైపుణ్యాలు కలిగి ఉపాధి పొందితేనే రాష్ట్ర అభివృద్ధి సాధించగలమని ముఖ్యమంత్రి చెప్తున్నారన్నారు. యువతకు ఉన్న శక్తిని కళ నెరవేరాలంటే కృషి ముఖ్యం అని, మరింత ఉన్నత స్థాయికి రావాలని కోరుకుంటున్నానన్నారు. ప్రభుత్వం చేస్తున్న ఖర్చును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ జ్యోతి, సీడాప్ జేడీఎం సర్తారెడ్డి, సీడాప్ స్టేట్ మిషన్ మేనేజర్సు, సిబ్బంది, ట్రైనింగ్ పార్ట్నర్సు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో వ్యవసాయం మరియు అనుబంధ శాఖలపై జిల్లా కలెక్టర్ లక్ష్మి సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ అధికారులతో పాటు జిల్లా ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లాలో ఉన్న వ్యవసాయ రంగ అభివృద్ధి అవకాశాలపై కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. పూతలపట్టు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం నిర్వహించారు. తవనంపల్లి మండలంలో గురుకువారిపల్లి పంచాయతీ పరిధిలో సుమారు 3 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులు, సీసీ రోడ్లు, డ్రైనేజీ కాల్వలు, గురుకువారిపల్లి పంచాయతీ భవనము, బస్ షెల్టర్లు, వైఎస్ఆర్ గ్రామీణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎంపీ రెడ్డప్ప, ఇన్ఛార్జి సునీల్ కుమార్ మాట్లాడుతూ ఒక గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 3 కోట్ల మేర అభివృద్ధి చెందిందంటే దానికి ముఖ్య కారణం వైసీపీ ప్రభుత్వం అన్నారు. ప్రతిపక్షాలు బురద చల్లడానికి విమర్శిస్తూ ప్రభుత్వంలో అభివృద్ధి చేయలేదని విమర్శించే వారికి గురుకువారిపల్లి పంచాయతీ నిదర్శనమని తెలిపారు. పేద ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు. ఇక రానున్న నెల రోజులు ప్రతి ఒక్కరూ ఒక సైనికుల్లాగా పనిచేసి జగనన్న ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. అలాగే ఈ సందర్భంగా సీనియర్ వైసీపీ నేత గురుకువారిపల్లి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా ఈ పంచాయతీకి ఒక పంచాయతీకి భవనం కూడా లేదని, జగనన్న ప్రభుత్వంలో గురుకువారిపల్లి పంచాయతీకి ఒక పంచాయతీ భవనం ఏర్పాటు చేసుకున్నామని, అలాగే గ్రామంలో శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారం తీసుకొచ్చామని వివరించారు. ఈ సందర్భంగా గ్రామాన్ని ఎంత అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక పంచాయతీలో పట్లపల్లి గ్రామంలో గురుకువారి చెంగల్ రెడ్డి జ్ఞాపకార్థం ప్రకాష్ రెడ్డి సోదరుల ఆధ్వర్యంలో సొంత నిధులతో ఒక బస్ షెల్టర్, పొదుపు సంఘాల సమావేశ భవనం ఏర్పాటు చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ సిపి హరిరెడ్డి, ఎంపీపీ గీతా హరికృష్ణారెడ్డి, జెడ్పీటీసీ భారతి, ఇతర వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు.
దీంతో స్వామివారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 64,802 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 64,802 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 21,695 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.66 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది. దీంతో టైం స్లాట్ లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు. ఇక టైం స్లాట్ లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం 2 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 2 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. వేటు న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీకాళహస్తిలో అంగరంగ వైభవంగా గిరి ప్రదక్షిణ. పాల్గొన్న ఎమ్మెల్యే పిఎం మధుసూదన్ రెడ్డి, ఇతర ప్రముఖులు. చిత్తూరులో కొనసాగుతున్న మీ ఇంటికి మీ బొజ్జల కార్యక్రమం. టీడీపీకి ఓటు వేయాలని ప్రజలను కోరిన బొజ్జల రిషితారెడ్డి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా వేడుకగా జరిగిన నటరాజస్వామి కళ్యాణోత్సవం. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ప్రారంభమైన రంజాన్ మాసం. శ్రీకాళహస్తిలో ఉపవాస దీక్షలలో ముస్లిం సోదరులు. తిరుపతి మహతి ఆడిటోరియంలో టీటీడీ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ. 9,000 మంది ఉద్యోగులకి ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో తన జన్మ ధన్యమైందన్న టీటీడీ చైర్మన్ భూమన. ఇవి ఇప్పటివరకున్న వీటి న్యూస్. నమస్తే.